హలో Huh? ధనుష్ కోటి. Yes, Sam. May I know who are you? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మే ఐ నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటా. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావ్? అవునండి, యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాపే బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గానీ చాలా ఈజీ. అబ్బాయి కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా? చూస్తావా? అదేంటి సార్ విజిల్ స్టార్ట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. ఓహో, బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి నేను కూడా చాలా సినిమాలు చూసాను. హే హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం 2 ఉండాలి కదా. రెండో వాడు. ఓ హి ఇస్ హెల్పింగ్ యు. హాయ్ ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తుంటాను. ఓ ఎక్సలెంట్. ఎక్కండి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదండి. నాటి. Come on, yeah. ఓకే అండి. రండి ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. ధనుష్ హే, లోపలికి వెళ్దాం. మరి ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వినపడకూడదు కదా. అయ్యి బాబోయ్, పైకి సింపుల్ గా ఉన్న చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్. లోపల కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఇంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళైతే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గనో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో 4 o'clock అయింది, నేను ఇంకెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు అయ్యా. ఓకే. చూడరా, అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోట్. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదు అన్నయ్య. అట్లా చూడకన్నయ్య ఉక్కు పోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రామకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ. ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా.
శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి? మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం మాడతావేంటి? ఊరికేను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా? మీరిద్దరూ ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం, అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కువచ్చాను. అందులో తప్పే ఉంది నీళ్ళు. లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. వన్ బ్లాక్ కాఫీ ప్లీజ్. ఫస్ట్ యూ టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి, ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేనల్లో. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసాయి. వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. ఏయ్, 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 ఏంటిది? పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా? యూస్ కౌంటర్. నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? యూ, నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొఖం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొఖం. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలాంటి పడేయడానికా? రేయ్, అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. ఏయ్. నీ అంత తేలుస్తా. ఏయ్, అంత మాట అంటావా? నీ అబ్బ నా అబ్బని తిట్టుకోవాలి. బూతులు నేర్పుకున్నా పెంచడం. నిన్ను ఎవడైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. అంతే. అయ్యయ్యో, క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ. అయిపోయిందా? యూ, నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొహం. చింపిరి మొఖం అన్నావు అంటే Congrats, Ali. You've done a good job. థ్యాంక్ యూ సార్. నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సార్ కాకపోతే ఓ లెటర్ కావాలి. లెటర్ ఏంటి సార్? అలీ, దీన్ని చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు. ఓహో. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా, అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. సార్ పర్మిషన్ లెటర్ అంటే? సారీ అలీ, నో లెటర్ నో జాబ్. ఈ మ్యాచెస్ కాడు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డైనా పేరు చెప్పి కారు కొట్టేశావు. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాడు. పెద్ద కారు నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే, ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్, నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా.
అచ్చాలదు వాడికి ఇవాళ ఓ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ ఏ హోటల్స్ లో వాడికి ఏ ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్క చెప్తావా? మాము ఇలా రారా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే మహా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్ ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా. ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. ఆ తందూరి. ఆడికి ఆల్రెడీ సేలో కార్ ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కార్ అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారిన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? కోనియాక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మిట్ పాయింట్ లో 3 కోట్ల రూపాయలు ప్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ప్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మన మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారెన్ పెంచి అబ్బో. నేనంత తెక్కలు అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం అమ్ముతావురా. ఇదిగోరా ఓబ్రాయ్ చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ బొట్టు, ఇదిగోరా తాజ్ తందూరి. అరే కుత్తే, నీకు బెంచ్ కార్ కావాలా? నువ్వు కారులో ఎక్కువరా, కారే టీవీ ఎక్కువ. నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్ వే. పులి, నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నా, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. ఈజీ పాప. స్ట్రైట్ గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరగండి. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏంటంటే గాలి ఆగిపోయాడు? వాట్ ఎ మ్యాన్. నువ్వు సత్యపండు.
ఎన్నాళ్ళైందిరా నేను చూసి ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నాం, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే నేను ఇన్ఫామ్ ఎదురా. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, ఎంఏ ఎంఈడి, సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండేనా? సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు? సచినోడా యూ స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కరే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. ఇక్కడ చేరాడు నా ప్రాణానికి.